గ్యాప్ వస్తుంది. నువ్వు ఒక అబ్బాయి అయ్యింది, నీకు ఒక 3 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ వచ్చింది. కెరీర్ గ్యాప్, నువ్వు ఏ జాబ్ చేయలేదు ఇంతవరకు. టార్గెట్ కొడదాం అనుకో. నీ దరిద్రం బాలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళను, నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాను అనే ఆలోచన నీకు ఉంటే, మీ పేరెంట్స్ నేను గవర్నమెంట్ జాబ్లో చూడాలని అనుకుంటే, నువ్వు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బీటెక్ అయిపోయిన తర్వాత కాదు, 3-1 ఉన్నప్పుడే నువ్వు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. 3-1 ఉన్న తర్వాత ఈవినింగ్ 6 to 8 అని చెప్పేసి క్లాసెస్ ఉంటాయి. ఆ ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకోకుండా నేను జాబ్ కొట్టానని ఎవరైనా చెప్పాడంటే నువ్వు నమ్మకం. ఆడికి చదువు క్యాలిక్యులేటర్ పెట్టాడని అర్థం. ఆడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే వాడు ఫస్ట్ అటెంప్ట్లోనూ వితౌట్ కోచింగ్ జాబ్ కొడతాడు. నీకే నాలెడ్జ్ లేకుండా నువ్వు వాడిని చూసి వాడి స్పీచ్లు విని నేను కూడా అలా జాబ్ కొట్టచ్చేమో అనే ఒక మిత్తులో బతకద్దు. ఓకే, సో ఫస్ట్ నువ్వేం చేయాలంటే 3-1లోనే నువ్వు ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు, గవర్నమెంట్ జాబ్ ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, దానికి ఎక్కడ కోచింగ్ అయితే బాగుంటుంది అన్నీ చూసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. నువ్వు వెళ్ళలేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో కోర్సెస్ తీసుకోవాలి. సరే నీకు అంత డబ్బులు లేకపోతే యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ వస్తే జస్ట్ బేసిక్స్ 3-1 నుంచే నేర్చుకో. నీకు 4-1కి వచ్చేసరికి నీకు ఒక అవగాహన పూర్తిగా వచ్చేస్తుంది. 4-1కి ఖచ్చితంగా నువ్వు డైలీ ఆ క్లాసెస్ వినుకుంటూ టైంపాస్గా పాటలు ఏంటో టైంపాస్గా యూట్యూబ్లో వ్లాగ్స్ చూస్తావు కదా, అదే టైంపాస్లో ఇవి చూడు. ఒక్కసారి ఒక 1 hour క్లాస్ విను. నీకేమైనా ఐడియా అనిపిస్తుందా? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుందా? నీకు నువ్వు బూస్టప్ చేసుకోగలుగుతున్నావా? ఇవన్నీ ఆలోచించేవే అనుకో, నీకు ఒక టాలెంట్ వస్తుంది, నీకు స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలను అనే నమ్మకం నీకు వస్తుంది. అప్పుడు 4-2 అయిపోగానే నువ్వు ట్రై చేసావు అనుకో, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అప్పుడు నువ్వు కూడా చెప్పుకో, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాను, అదే నా ఫస్ట్ అటెంప్ట్ అని. కానీ నువ్వు ప్రిపేర్ అయ్యింది మాత్రం ఫస్ట్ అటెంప్ట్ కాదు, నువ్వు 3-1 నుంచే ప్రిపేర్ అవుతున్నావు. అంటే 3-1, 3-2, 4-1, 4-2. ఓకే, ఇన్ని సెమ్స్ నువ్వు ప్రిపేర్ అయ్యి 4-2 అయిపోయిన తర్వాత వాడేసిన 6 నెలల నోటిఫికేషన్లో నువ్వు జాబ్ కొడుతున్నావు అనమాట. అది కాన్సెప్ట్. అలా కాదు, నేను బీటెక్ అయిపోయిన తర్వాతనే చేస్తాను అన్నావే అనుకో, చెప్తాను నేను. బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు కోచింగ్లో జాయిన్ అయ్యావు. కోచింగ్లో జాయిన్ అవ్వగానే నీకు వెంటనే వచ్చేస్తుందా? ఒక 6 months కోచింగ్ ఉంటుంది. 6 months కోచింగ్లో నువ్వు అన్నీ నేర్చుకుంటావు, అందులో మాక్ టెస్ట్ రాస్తావు, అన్నీ అటెంప్ట్ చేస్తూ ఉంటావు, పర్లేదు నీకు స్కోర్ వస్తుంది అనుకుంటావు, ట్రై చేస్తావు, ఎగ్జామ్ పెడతాడు, నోటిఫికేషన్ వస్తుంది. 6 నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. నేను మాట్లాడేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్టేట్ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నువ్వు కనిపెట్టలేవు. కాబట్టి నేను ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడు. ఫస్ట్ మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, బ్యాంక్ ఇలాంటివి చూసుకున్నాం. అందులో 6 నెలలు, ఇప్పుడు జనవరి నుంచి, ఇప్పుడు రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సీజన్ నోటిఫికేషన్ పడింది జూన్లో. సో జనవరి నుంచి జూన్ వరకు 6 months నువ్వు ప్రిపేర్ అయ్యావు. 6 months ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఆగస్టులో ఉంటుంది. ఆగస్టులో రాస్తావు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో వస్తుంది, ఆ సెప్టెంబర్ ఎండింగ్లో వస్తుంది. ఓకే, అప్పుడు నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత టైర్ 1 క్వాలిఫై అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ఒక 1 month గ్యాప్ ఉంటుంది. మెయిన్స్ రాస్తావు. మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత జాబ్ ఉంటుంది. అంటే ఒక 1 year మొత్తం నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం పెట్టేసావు. ఒకవేళ బై మిస్టేక్ నీ లక్ బాగాలేక అందరికీ టైర్ 1లో క్వాలిఫై అవ్వాలని లేదు, టైర్ 1లో నువ్వు క్వాలిఫై అవ్వలేదు, ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో 6 నెలలు చదువుతావు. అది ఎప్పుడు పడుతుంది? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లో పడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్ జూన్లో వస్తుంది నోటిఫికేషన్. అప్పటిదాకా నువ్వు చదువుతావు. నువ్వు ఒకటే జాబ్ ఎందుకు ట్రై చేస్తాను, నేను వేరేది రాస్తా ఈ మధ్యలో అంటావు. వేరేవి కూడా అంతే, సేమ్ బ్యాంక్ అయినా ఆర్ఆర్బి అయినా ఏదైనా అలానే పడతా ఉంటాయి, గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో నీకు పోతుంది జాబ్. అప్పుడు నీకేమవుతుంది? 1 year, 2 years, 3 years కెరీర్ గ్యాప్ వస్తుంది. నువ్వు ఒక అబ్బాయి అయ్యండి, నీకు ఒక 3 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ వచ్చింది. కెరీర్ గ్యాప్, నువ్వు ఏ జాబ్ చేయలేదు ఇంతవరకు, ఓన్లీ నీ టార్గెట్ గవర్నమెంట్ జాబ్. నీ టార్గెట్ అదే, అది కొడదాం అనుకున్నావు. నీ దరిద్రం బాగాలేదు, అది రావట్లేదు. ఏం చేస్తావు? జాబ్కి వెళ్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. వాడి కెరీర్ గ్యాప్ ఉందని తీసుకోడు, వాడి స్కిల్స్ లేవని తీసుకోడు, వాడు రిజెక్ట్ చేస్తాడు. నీ ఇంట్లో వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ నువ్వు ఖాళీగా ఉన్నావు నేను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు కంప్లీట్ ఒక సోలోగా అయిపోతావు, కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఆలోచించిన ఏం చేయాలో తెలియదు. నీ గోల్ గవర్నమెంట్ జాబ్, నీకు టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ ఎక్కడో మిస్ అవుతుంది. ఒక చిన్న లక్ అంటారు కదా, ఆ లక్లో మిస్ అవుతుంది. ఎంత బాధ అనిపిస్తుంది? ఎవరికి చెప్పుకున్నా ఎవరికి ఉపయోగం ఉండదు. ఓకే, అలాంటి పరిస్థితి ఏ అబ్బాయికి రావద్దు. ఎందుకంటే ఒక అబ్బాయి ఉన్నాడు,
36 ఇయర్స్ ఆయన ఇంకా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. ఇంతవరకు ఏం జాబ్ చేయలేదంట. ఆయన గోలే గ్రూప్ జాబ్ కొట్టాలని. ఆయనకి ఇంతవరకు పెళ్లి అవ్వలేదు. ఆయనకి ఇంతవరకు జాబ్ రాలేదు. ఎవరిని పిల్ల కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆడికి ఉద్యోగం లేదు, ఎందుకు చేసుకుంటామని అమ్మాయిలు అంటారు. సో అది కూడా పాయింటే కదా. అలా ఎంత బాధపడతాడు ఆయన, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారు, సొసైటీ మొత్తం కూడా మన సో కాల్డ్ ఇండియన్ సొసైటీ ఏం చేస్తుంది, జాబ్ లేని వాడిని ఎంత చులకనగా చూస్తుంది అంటే, ఒక్కసారి నీ గ్రాడ్యుయేషన్ అయిపోయి నువ్వు బయటికి వెళ్తే నీకు తెలుస్తుంది ఎంత చులకనగా చూస్తారు. అది నిన్ను చూసి అప్పుడే నీకు తెలుస్తుంది అనమాట. పక్కన వాళ్ళని చూసినప్పుడు, పక్కన వాళ్ళు చెప్తే విన్నప్పుడు కాదు, నిన్ను ఎవరైనా చులకనగా చూసినప్పుడు, నీతో నీ ఫ్రెండ్స్, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నీ పక్కనే ఉన్న వాళ్ళు కూడా నీతో మాట్లాడడం మానేసినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు నువ్వు భరిస్తేనే తెలుస్తాయి. సో అలాంటివన్నీ నువ్వు భరించకూడదు. నువ్వు మంచిగా ఉండాలి, వెల్ సెటిల్డ్ ఉండాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలని నువ్వు అనుకుంటే, నువ్వు బీటెక్లో ఉన్నప్పుడే నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, దానికి ఏం నేర్చుకుంటే బెటరు, ఎలా ఉంటే బెటర్ అని నిన్ను నువ్వు మార్చుకోవాలి. లేదు నేను ఎంజాయ్ చేస్తా, నేను తిరుగుతా, ఐ హ్యావ్ వన్ లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్ అని మాట్లాడేవే అనుకో, బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయడానికి నీ దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఇది నిజం. సో ఆ బాధలు అవన్నీ అవమానాలు పడకూడదు కాబట్టికి నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయి. నువ్వు స్టేట్ కొట్టినా సెంట్రల్ కొట్టినా ఏదైనా ఫస్ట్ నువ్వు బీటెక్లో చదువుతున్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంచుకున్నావే అనుకో, బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నోటిఫికేషన్ పడ్డప్పుడు నీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టికి అది ఒక్కసారి రివైజ్ చేస్తే నీకు అర్థమవుతుంది కాబట్టికి కొంచెం నువ్వు పికప్ అవుతావు కాబట్టికి ట్రై చేస్తావు. నీకు అది రాకపోయినా యూ హ్యావ్ అనదర్ ఆప్షన్, నీకు ఇది ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. లేదు నేను ఒక్కటే పట్టుకుంటాను అని బీటెక్ అయిపోయిన తర్వాత చేసావా, కంప్లీట్ జీరో. ఇన్స్టాలో అక్కడ ఇక్కడ రీల్స్ కనిపిస్తుంటాయి, కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీకు నేను జాబ్ ఇస్తాము అది అని చెప్పేసి వస్తున్నాయి. కెరీర్ గ్యాప్ అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 2 years 3 years జాబ్ చేసి, మ్యారీడ్ ఉమెన్ కొంతమంది జాబ్ చేసి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ జాబ్ చేయాలనుకుంటారు చూడు, వాళ్ళని కెరీర్ గ్యాప్ అంటారు. అంతేగాని మనకలాగా బీటెక్ అయిపోయిన తర్వాత ఏమీ చదవకుండా, ఏమీ జాబ్ చేయకుండా ఉండి ఇప్పుడు వెళ్తాను అంటే మనల్ని తీసుకోరు. నువ్వు కెరీర్ గ్యాప్ తోటి ఎక్కడ చిన్న జాబ్ చేయాలన్నా కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉన్నావు అని అడుగుతాడు. అని ఇన్ని సంవత్సరాలు కూడా ట్రై చేస్తున్నావు ఇంకా జాబ్ రాలేదా అని అంటాడు. వాడికి ఏం తెలుసు బయట ఎంత కాంపిటీషన్ ఉందో. ఓకే, అందుకని సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా వీడియోస్ యూట్యూబ్లో ఇప్పుడు ప్రెజెంట్ మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టికి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఇదనమాట. సో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఒకవేళ ఎట్ సైడ్ అయినా ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, ఆర్ఆర్బీ కానీ ఏ జాబ్ వైపు అయినా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, బట్ ఎటువైపు ఏ కోచింగ్ తీసుకుంటే బెటరు, ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఏం చదవాలి అని ఎవరికేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను, లేకపోతే మీకు రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.